వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఏ డ్రీమ్. నా పేరు ప్రసాద్. ఎన్నికల వేళ ఆరోపణలు ప్రత్యారోపణలు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. విశాఖపట్నంలో వాడి వేడి వాతావరణం కనిపిస్తోంది. అయితే విశాఖపట్నం అనగానే తెలుగుదేశం పార్టీ కంచుకోవటం చాలామంది చెప్పుకుంటారు. ఇప్పుడు ఆ పరిణామాలు మారుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. గతంలో గెలిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఏం సాధించారు, ఏం అభివృద్ధి చేశారన్న వ్యాఖ్యలు, ప్రశ్నలు ఇప్పుడు లేవనెత్తున్న పరిస్థితి ప్రజల నుంచి వినిపిస్తుంది. అలాగే ఏదైతే వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా ఈ విషయంలో నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పశ్చిమ నియోజకవర్గంలో 2 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన గణబాబు ఏం సాధించారంటే పెద్ద గుండు సున్నా కనిపిస్తుంది అంటున్నారు ప్రజలు. అలాగే వైసీపీకి సంబంధించిన నేతలు కూడా నిలదీస్తున్నారు. ఈ 5 ఏళ్లలో ఆయన ఏమి అభివృద్ధి సాధించారు, ఏమి అవినీతి చేశారు, ఇలాంటి అన్ని అంశాలు కూడా చర్చకు వస్తున్న పరిస్థితుల్లో మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 60వ వార్డు కార్పొరేటర్ పివి సురేష్ గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే సార్. ప్రసాద్ అన్న, ఇప్పుడు ఒకటి మనం ఏంటంటే జనరల్గా ఎన్నికలు రాగానే ఎవరు ఎంత అభివృద్ధి చేశారని చెప్పుకుని ప్రజల్లోకి వెళ్ళాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చేసింది మనం నచ్చితేనే మీరు ఓటేయండి అని గర్వంగా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక విప్లవాత్మకమైన నిర్ణయం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచిన స్థానాలు విశాఖపట్నంలో ఎక్కువగా ఉన్నాయి. పశ్చిమ నియోజకవర్గానికి మనం చూద్దాం మీరు, ఎందుకంటే ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కార్పొరేటర్గా. ఇప్పుడు ఈ గణబాబు 2 సార్లు విజయం సాధించారు, ప్రజల మద్దతు తీసుకుని విజయం సాధించడం జరిగింది. కానీ ఆయన ఏం సాధించారంటే మీ దగ్గర ఉన్న ఏం సమాధానం వస్తుంది? సార్, సింపుల్ ఎగ్జాంపుల్ అండి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మాట చెప్పారు. ఏమని? మీ కుటుంబంలో మంచి జరిగితేనే మీ బిడ్డడి కింద ఓటేమని ఆయన చెప్తున్నారు. అవును. మరి ఈయన ఫస్ట్ టైమే సీఎం అయ్యారు. 5 years. దానిలో 2 years కరోనాకి పోయింది. నేను అడిగేది ఏంటంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన కూడా ఏం అడగాలి? నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ పనులు చేశాను, నాకు ఓటేంటి అని అడగాలి. అలాగే మా పశ్చిమ నియోజకవర్గం వచ్చేసరికి కంటిన్యూస్ 2 terms, అంతకుముందు ఒకసారి, టోటల్ 15 సంవత్సరాలు. అక్కడ 14 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ 15 సంవత్సరాలు మా పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసి దానిలో ఒక 5 years విప్గా కూడా చేశారు. ఈయన పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి నేను ఈ మంచి పనులు చేశాను, నాకు ఓటేయండి అని అడిగే స్థితి ఈయనకి లేదు. అంతేనా? సింపుల్. మొన్న ఒక వీడియోలో మాట్లాడుతున్నారు, అభివృద్ధి కావాలంటే టీడీపీ రావాలి. అసలు అభివృద్ధికి గణబాబుకి అక్కడ కూడా సంబంధం లేదు. ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ ఆడారి ఆనంద్ కుమార్ గారు వచ్చి సంవత్సరం 7 నెలలు అంటే 19 నెలలు సుమారుగా ఇన్ఛార్జ్గా వచ్చారు. సుమారు 225 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి తేగలిగారు. అది ఆయనకున్న మంచితనం అనేయండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి పంపించడం వల్ల. సపరేట్గా ఇక్కడ ఉన్న మా పశ్చిమ నియోజకవర్గ అదృష్టం ఏంటంటే ఒక మంచి మనిషి మనసున్న ఏంటి 10 మందికి సేవా దృక్పథం కుటుంబం నుంచి వచ్చారు. తులసిరావు గారు తనయుడి కింద అందరికీ తెలుసు. వాళ్ళ ఫ్యామిలీ అంటేనే కొన్ని పాడి రైతుల కుటుంబాలు, వేల కుటుంబాలు వాళ్ళ తండ్రి గారిని ఒక ఆరాధ్య దైవంగా పూజిస్తారు. అలాంటి కుటుంబం నుంచి బ్లడ్లో వచ్చిందంటారు. అలాగా ఆ తండ్రి నుంచి వచ్చిన వారసత్వం ఈ సేవ కూడా. అలాంటి తులసిరావు గారు తనయుడిని ఇక్కడికి పంపించడం, జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు, నేనున్నాను నువ్వు వెళ్ళు గెలుస్తావు అని చెప్పి పంపించారు. కాబట్టి ఈయన ఏ ఫైల్ పట్టుకెళ్ళినా కాదనకుండా సిగ్నేచర్లు అయిపోతున్నాయి. ఈయనకి రెడ్ కార్పెట్ అన్నట్టు అనకూడదు అన్నమాట. ఒక మంత్రులకి సిట్టింగ్ ఎమ్మెల్యేలకి లేని గౌరవం సీఎం గారి దగ్గర మా నియోజకవర్గ సమన్వయకర్తకు ఉందనడానికి మేము హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే కార్పొరేట్లుగా మాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి. అంతవరకు మేము చేస్తున్నాం 100%. మా వెనకాల సపోర్ట్ ఉండాలి, బలం. అది ఆయన బ్యాక్ బోన్ కింద మాకున్న ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తానండి. నా వార్డు వచ్చేసరికి నాది 60వ వార్డు. ఛాలెంజ్ చేస్తాం. ఇండోర్ స్టేడియం అవునాయండి, స్టార్ట్ చేసింది గణబాబు గారే, నేను తప్పు చెప్పను. కానీ ఎందుకు గాలికి వదిలేశారు? అసలు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి ఆయన ఏం సందేశం ఇస్తున్నారు? రాజకీయం అంటే ఏంటి సార్? సేవ కాదా? ఇప్పుడు మీ మీడియా ఉంది, ప్రజలకు సేవ చేయరా? మీడియా కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, వైద్య రంగం కానీ, రాజకీయ రంగం కానీ, ఈ 4 వ్యవస్థలు ప్రజలతో మమేకమై ప్రజలు ఎప్పుడు ఆపదలో ఉంటారో వాళ్ళందరికీ సహకరించాలి. మీరు కోవిడ్ టైంలో ఎక్కడ ఉన్నారు? ప్రజలతో లేరా? మాస్క్ వేసుకున్నాం, గ్లౌజులు వేసుకున్నాం, మనమంతరం ప్రజలతో మమేకమై తిరిగాం. మీరే కనుక, మీడియాయే కనుక ఆ రోజు ఈ ప్రికాషన్స్ ఎలా ఉండాలి, ఎక్కడ కోవిడ్ అంటింది ప్రజలకు చూపించకపోతే ఆ రోజు ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు గణబాబు గారు ఉన్నారండి, ఇప్పుడు అందరికీ కాకపోయినా తన కోసం
తన కార్యకర్తలు నాయకులు నిద్రాహారాలు మాని రాత్రింబగళ్ళు కష్టపడి మంచి మెజారిటీతో గెలిపించారే పశ్చిమ నియోజక ప్రజలు. వాళ్ళ ఇంట్లో కోవిడ్ వచ్చినా ఏమైపోయినా నాకు అనవసరం అని గొలుసులు వేసుకుని తాళ్ళు కట్టుకుని ఇంట్లో కూర్చోవడం ప్రాణభయంతో. ఎవరు? గణబాబు గారు. ఓకే. ఒక్కరోజు బయటికి రాలేదు. అపోజిషన్లో ఉన్న ఎమ్మెల్యే కన్నా మాకు అప్పుడు ఉండేవారు ఎవరు, మల్ల విజయప్రసాద్, డాక్టర్ మల్ల విజయప్రసాద్, ఆయన వచ్చారు. నేను గెలిపించిన ప్రజలకు నువ్వేం సందేశిస్తావు, నువ్వు ఎప్పుడు బయటికి రాలా, అసలు అది ఎంతవరకు సమంజసం? ప్రాణభయం ఉంటే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? నేను అడిగే క్వశ్చన్ ఒకటే. అంత ప్రాణభయం మీరైనా సరే, మీడియా మిత్రులు అనే పోలీసులు వాళ్ళు బ్యారికేటింగ్ చేసి కంట్రోల్ చేయకపోతే ఆగుతుందా? ఇవన్నీ పక్కన పెడితే అసలు ప్రజలందరూ ఆలోచించాల్సిన ఒక విషయం ఉందండి, వాలంటీర్ వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ప్రపంచంలోని దేశాలన్నీ గడగడ వణికిపోయినాయి. మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మటుకు కంట్రోల్ ఉండేది. ఒక్క మెసేజ్ పెడితే వాలంటీర్ వ్యవస్థ ద్వారా తెల్లారేసరికి ఎంతమంది కోవిడ్ పేషెంట్ ఆయన డెస్క్ వెళ్ళిపోయింది. ఎందుకు? హౌస్ హోల్డ్స్కి ఒక వాలంటీర్ ఉన్నాడు, ప్రతి ఇంటికి తిరిగారండి వాలంటీర్లు. హ్యాట్స్ ఆఫ్ టు వాలంటీర్స్. నేను చెప్తాను, నేను వాళ్ళతో పనిచేసాను కాబట్టి చెప్తున్నా. ప్రతి ఇంటికి అంటే వాళ్ళ ప్రాణాలు కాదా? ఆఫ్టర్ ఆల్ 5,000 రూపాయలు వాలంటీర్ ఆఫ్టర్ ఆల్ అంట్లా గౌరవ వేతనం తీసుకునే వాళ్ళు అలా పనిచేశారే. మరి నువ్వు లక్షలాది రూపాయలు జీతం తీసుకుని 2 లక్షల మందికి రిప్రజెంటేటివ్గా ఉన్న నువ్వు ఇంట్లో కూర్చోవడం అసలు సందేశం ఏమిస్తావు? మనను చూసి ఒక రాజకీయ నాయకుడిని కానీ, ఒక మీడియా మిత్రుల్ని కానీ, ఒక పోలీసుని కానీ, లేదా ఒక వైద్యుని కానీ, వీళ్ళందరిని చూసి 10 మంది ఇన్స్పైర్ అయ్యి బయటకు వచ్చి సర్వీస్ చేయాలి. డాక్టర్లు కూడా తన ప్రాణం ముఖ్యం, తన కుటుంబ సభ్యుల ప్రాణం ముఖ్యం అని ఇంట్లో కూర్చుని పోతే వైద్యం చేయకుండా ఎంతమంది రోగులు చనిపోయేవారు? ఈ 4 వ్యవస్థలో కూడా పని చేయకపోతే అసలు ఆపగలమా కోవిడ్ని? అంటే నేను ఇదే అడుగుతున్నాను గణబాబు గారు. అంటే గణబాబు గారు నియోజకవర్గానికి అభివృద్ధి చేయలేదు, కోవిడ్ సమయంలో అడ్రస్ లేకుండా పోయారు, ఇంట్లో హ్యాపీగా మీరు అన్నట్టు గొలుసులు వేసుకుని ఆయన లోపల హ్యాపీగా ఉన్నాడు. కానీ కొన్ని సొంత అభివృద్ధి ఏమైనా చేసుకున్నాడా ఆయన? ఏమైనా సొంత అభివృద్ధి అంటే స్వార్థ ప్రయోజనాలు ఉండకూడదండి రాజకీయ నాయకుడికి. ఆయనకి అది ఎక్కువ. అంటే ఆయన ఇల్లు కట్టుకున్నారు, తమరందరికీ తెలుసు, థియేటర్ ఉంది, అవి కొంతమంది అంటుంటారు, కాగితాలు కూడా ఉన్నాయంటారు. నేనైతే అంత డీప్గా వెళ్ళను. ప్రభుత్వ స్థలాలు ఎందుకు భయపడతారు? ఆయన ఒక మాట అంటారు, ఏమని మనం చూసాను ఒక వీడియో, వాళ్ళ నాయకులు కూడా అంటున్నారు, మా ప్రభుత్వం రూలింగ్లో లేదు, మేము ఏమీ చేయలేం. అసలు ఆ మాట అనొచ్చా? అపోజిషన్లో ఉంటే ఎమ్మెల్యేలు పని చేయరా? ఇది నా క్వశ్చన్. అలాంటప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఖాయం అనేది సర్వేలు చెప్తాను. మళ్ళీ ఈయన ఎమ్మెల్యేగా చేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చుంటారా? తెలుగుదేశం పార్టీ ఓట్లు వేయడం వేస్ట్ అంటారు అంతేనా? నేను అలా అంటలా. నియోజకవర్గంలో అపోజిషన్లో ఉంటే నేను పని చేయలేని ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు అవసరమా అని నేను అడుగుతున్నా. ఎగ్జాంపుల్ నేనే చెప్తాను. నన్ను కూడా కొన్ని రోజులు పార్టీకి దూరంగా ఉండవలసిన పరిస్థితులు వచ్చినాయి వైసీపీలో. కానీ నేను ఏ రోజు ఇంట్లో కూర్చోలేదే, డైలీ ఫైట్ చేసేవాడిని మేయర్ గారితో, కమిషనర్తో. నా వార్డు అభివృద్ధికి నిత్యం నేను ఫైట్ చేశాను. ఆఫ్టర్ ఆల్ ఫస్ట్ టైం కార్పొరేటర్ని నేనే ఫైట్ చేసి తెచ్చినప్పుడు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న మీరు ఎంత ఫైట్ చేయాలండి? నేను కూడా అమ్మో నన్ను సస్పెండ్ చేశారు ఏమైపోతుందని నాకు స్వార్థ ప్రయోజనాలు అంటే భయపడేవాడిని. నాకు స్వార్థం లేదు, నిస్వార్థమైన సేవ చేయడానికి వచ్చాం. రాజకీయాల్లోకి వచ్చిందే సేవ చేయడానికి. అది ఉండాలి. నీకు ఉందా? నువ్వెందుకు భయపడ్డావు? నీ బిల్డింగ్ కొట్టేస్తారని భయపడ్డావా? నీ థియేటర్ మీదకి వస్తారని భయపడ్డావా? అంటే నీకు ప్రభుత్వ స్థలాల్లో లేకపోతే దేవాలయ స్థలాల్లో నీ బిల్డింగ్స్లో కానీ నీకు అక్రమ ఆస్తులు ఏమైనా ఉన్నాయా అనేది ప్రజలు ఆలోచించాలి. అంటే అది ఆ పాయింట్కి వస్తున్నాను అన్న. అంటే నిజంగా గణబాబు గారు ఖచ్చితంగా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించారు, అది కట్టుకొని ఒక భారీ పెద్ద బిల్డింగ్ ఒకటి కట్టారు ఈ 5 ఏళ్లలో అనేది ఒకటి ప్రధానమైన ఆరోపణ వస్తుంది. అలాగే చాలా ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించారు, సొంత లాభాల కోసం ప్రయత్నించుకున్నారు అంటున్నారు. అంటే మీరు అన్నట్టుగా అయితే ఒకవేళ ప్రభుత్వం ఇబ్బంది పెట్టుంటే వైసీపీ ప్రభుత్వం ఈ ఆస్తులను ఎలా ఆయన ఆక్రమించగలిగారు? పెద్ద భవనాన్ని కట్టుకున్నారు, ఆయన రెంట్కి ఇచ్చినట్టు వస్తుంది, ఆ భవనం నిర్మాణంలో కూడా లోపాలు ఉన్నాయంటారు. చిన్న మీకు చెప్పాలి ఇక్కడ, ఏ రోజైనా టీడీపీ లీడర్ కదండి, ఎమ్మెల్యే గెలిచారు కదా, జిల్లా మీటింగ్లకు కానీ రాష్ట్ర మీటింగ్లు కానీ టీడీపీ మీటింగ్లు అటెండ్ అయ్యారా? మా పార్టీ పెద్దలతోనే వెనకాల నుంచి మంత్రాలు జరుపుకున్నారు తప్ప. వాస్తవం ఇది, జగమెరికైన సత్యం అండి. పశ్చిమ ప్రజలందరికీ తెలుసు. పార్టీలో ఉన్నాం, దమ్ము ధైర్యంతో ఉండాలి. ఎప్పుడు వస్తుంది ధైర్యం? నేను తప్పు చేయలేదు అన్నప్పుడే గట్టిగా మాట్లాడగలను. నాలో లోపాలు ఉంటే ఆటోమేటిక్గా నేను కూడా సైలెంట్గా అక్కడ కూర్చోవాలి. నాకేమి మంది క్లీన్ చిట్ వైట్ పేపర్లా ఉన్నప్పుడు ధైర్యంగా మాట్లాడాలి. అది ఆయనకి లేదు. మా పెద్దలతోనే ఆయన మంత్రాలు జరిపేవారు, వచ్చేస్తానని కూసేపు ఆయన తీసుకొస్తాను, ఇవన్నీ జరిగినాయి. జరగకపోతే బిల్డింగ్ అవ్వదు, ఆయనకి తెలుసు. అంటే ఎవరు భయపడతారండి? తప్పు చేసినోడే భయపడతాడు, తప్పు చేయనోడు ఎక్కడైనా కాలు రాగలేసుకుని మాట్లాడతాను. నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూశాను మీటింగ్లో, వాళ్ళ బాబాయ్ గురించి
వాళ్ళ సిస్టర్స్ గురించి మాట్లాడారు. అంత ధైర్యం ఎలా మాట్లాడగలరు? ఆయన చేయలేదు కాబట్టి మాట్లాడారు. అలాగే ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నాను? అదే మీ దగ్గరికి అందుకే వస్తున్నాను. చెప్పండి. అంటే మీ మీద మనం ఆరోపణలు చేస్తున్నాం కాబట్టి, మీరు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మీ నిజాయితీ ఎంత అంటే మీరేం చెప్తారు? సార్ అది నన్ను అడగడం కన్నా కౌన్సిల్లో నాతో పాటు 97 మంది మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేట్లు అందరూ ఉంటారు. వాళ్ళ నుండి చెప్తారు. ముఖ్యంగా నా వార్డు ప్రజలను అడగండి సార్. ఈ రోజుకి వచ్చి కౌన్సిల్లో అడుగుపెట్టిన మొదటి రోజునే శాలరీ అదే హానరోరియం ఏది ఇస్తారో అది వద్దని రాసి ఇచ్చాను. ఇప్పటి వరకు కౌన్సిల్ ఎప్పుడు భోజనం చేయలేదు. జీవీఎంసీ వాటర్ కూడా కౌన్సిల్లో తాగలేదు. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈవెన్ వర్క్స్ జరుగుతున్నప్పుడు కాంట్రాక్టర్ మంచినీళ్ళు బాటిల్ ఇచ్చినా 20 రూపాయలు ఇచ్చి తాగుతాను. నా వార్డు జీరో కరప్షన్ అని ధైర్యంగా చెప్పగలను. మీరు ఎక్కడైనా పీవీ సురేష్ అన్నోడు రూపాయి తీసుకున్నాను మీరు ప్రూవ్ చేస్తే రాజకీయాలకు స్వస్థ చెప్పి వైజాగ్ వదిలి వెళ్ళిపోవడం నేను సిద్ధం. రైట్, అర్థమవుతుంది మీ మాటలు బట్టి. ఎందుకంటే అదే ఇప్పుడు మీకు గణబాబు కనీసం పొంతన మనం చూసుకున్నా మీరు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. గణబాబు తెర వెనక రాజకీయం నడిపాడు ఇంతవరకు. ఇప్పుడేమో మళ్ళీ అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం రావాలని మళ్ళీ నినాదం, మళ్ళీ పాత నినాదం. అభివృద్ధి కాదు తెలుగుదేశం రావడం గణబాబు గారు చేయరండి. దానికి ఆనంద్ గారు రావాలి అభివృద్ధి కావాలంటే. ఎందుకంటే వచ్చిన రోజు నుంచి కూడా ఆయన ఆలోచన మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. నిజం. గత 17 సంవత్సరం 7 నెలలు 19 నెలల నుంచి ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళినాయండి? నాట్ ఓన్లీ కార్పొరేటర్, వార్డ్ ప్రెసిడెంట్, కార్యకర్తలు, టీడీపీ పార్టీ, కులం, మతం, జాతి, వర్ణం, వర్గం పార్టీ ఏమి చోట్ల ఓన్లీ పశ్చిమ నియోజక ప్రజలకి ఎవరికి ఆపదున్నా నేనున్నానని ఒక భరోసా, ఒక ఆపద్ బాంధవుడిలాగా, ఒక కామధేరం అంటారు ఆ టైపు. చాలామంది ఏంటి సైడ్ అయిపోతారు. అవును, మనం కూడా కొన్ని చేయలేము. కానీ అలా చేయట్లా, ఏదో రకంగా సాల్వ్ చేస్తున్నారు. ప్రజల సమస్యలు ఎలా తీర్చాలి అనేది ఆయన ఆలోచన. వెంటనే ఫోన్ తీస్తారండి. ఎనీథింగ్ మీరు వెళ్ళి చూడండి. ఒక పేదవాడిని తీసుకుని వెళ్ళి సాయం కోరితే ఇంతవరకు నాకు తెలిసి ఏ పేదవాడు కూడా ఆనంద్ గారి దగ్గరికి వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా ఒక్క వ్యక్తి నిరుత్సాహంతో బయటికి రాలేదంటే అంతకన్నా ఏం కావాలండి ప్రజలకి? ప్రజలతో మమైకమయ్యి ప్రజల అవసరాలు తీర్చడానికి వచ్చారు. ఆయనకి ఎమ్మెల్యే పదవి పెద్ద అంటే అనకూడదు, గొప్ప ఏం కాదు. ఆయన ఎమ్మెల్యే పదవి సర్వీస్ కోసం వచ్చారు. అదైతే మీకు ఆయన ఏంటో కూడా తెలుసు. విశాఖ డైరీ చైర్మన్ తులసిరావు గారు కొడుకు సార్. ఏదేమైనా ఉత్తరాంధ్ర ప్రజలకి దేవుడు, చాలా మందికి పాడి రైతులకి దేవుడు. ఉత్తరాంధ్ర ప్రజలకు, విశాఖ ప్రజలకు తెలుసు ఆయన ఎవరు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్స్ ఇస్తున్నారు, మనందరికీ తెలుసు. ఏదైతే 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి పెన్షన్ పెంచుతానన్నాడు. ఏమని 2000 నుంచి 3000 పెంచుతూ వెళ్తానన్నారు. అలాగే పెంచారు, ఆయన మాట తప్పలేదు. అదే 3000 రూపాయలు, అదే 2750 రూపాయలు ఏదైతే గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుందో అదే పెన్షన్ ఎవరికి ఇస్తున్నారు తెలుసా అండి? అసలు తినడానికి తిండి లేని వాళ్ళకి, బెడ్ రిటార్డెడ్ పేషెంట్, వికలాంగులకి, పరిస్థితి హీనంగా ఉన్న వాళ్ళకి, ఎవరున్నా సరే ఎంతమందిని తీసుకెళ్ళినా సుమారు 650 మందికి పైగా సొంత డబ్బులు ఏదైతే 1వ తారీఖున గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుందో అదే తారీఖున ఆయన ఎవరండి మాతో మా నాయకులు తెప్పిస్తున్నారు. అసలు ఆ మనసు ఉండాలండి, సేవ చేయాలనే బ్లడ్లో ఉండాలి. అందరికీ టెక్నికల్ కారణం వల్ల రాకపోయినా ఎస్. ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ మన ఎప్పుడో సర్వే జరిగినాయి. సర్వేస్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయినాయి. ఈ ఎక్స్టెంట్ ఎక్కువ ఉందనో, లేకపోతే ఎవరో ఆస్తి వీళ్ళకి వచ్చిందనో, కారు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఆస్తులు కొన్ని అటు ఇటు అయినాయి. ఇప్పుడు వ్యవస్థని స్ట్రీమ్ లైన్ చేయడానికి టైం పడుతుంది. ఆ లోపాలు ఎవరెవరికి ఉన్నాయో నిజంగా నిరుపేదలై పెన్షన్ రాకపోతే అందరికీ ఒక్కళ్ళకి లేదు అనుకుని ఇచ్చారండి. హ్యాట్స్ ఆఫ్. నేను కూడా ఎవరికి చెప్పినా ఆయన కాదంట్లా. అంటే ఆ మనస్తత్వం గొప్పతనం. దీనికి పై ఒక ఉదాహరణ చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ లెటర్ పెట్టారు గణబాబు గారు. ఏంటో తెలుసా మీకు? ఈ పెన్షన్లు ఆపేది. అసలు అంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? నిన్ను 17 సంవత్సరాలు గెలిపించారే ప్రజలు, పశ్చిమ నియోజక ప్రజలకి నీకు పట్టం కట్టింది. ఆ ప్రజలకి ఎవరో ఒక మంచి మనిషి వచ్చి పెన్షన్ సొంత డబ్బులు ఇస్తుంటే 3000 ఇస్తుంటే ఎవరికి ఇస్తున్నారు? పేదలకే కదా, నీ ప్రజలకే కదా, నీ ఓటేషన్ గెలిపించిన ప్రజలకే కదా. దాన్ని ఆపమని లెటర్ పెట్టొచ్చా? అంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఏం చేయొచ్చు? ఆయన 3000 ఇస్తున్నారా? ఎస్, నేను 4000 ఇస్తాను, ఇవ్వండి, ప్రజలు హర్షిస్తారు. ఇలాగ తప్పుడు పనులు చేస్తే చేతికరించుకుంటారండి పశ్చిమ నియోజక ప్రజలు. అదేనన్నా మీ దగ్గరకు వస్తున్నాను. అంటే మీరు అంటే గణబాబు అవినీతి అభివృద్ధి పక్కన పెట్టేశారు. ఎలాగా అవినీతి విషయంలో మీరేమైనా సవాల్ విసరబోతున్నారా గణబాబు గారికి? సార్ 2014 నుంచి 19 వరకు హెచ్పిసిఎల్ సిఎస్ఆర్ ఫండ్స్ కింద 38 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఏది కాలువ పనులకి అందరికీ తెలుసండి. వాళ్ళ టీడీపీ నాయకులు అడిగినా చెప్తారు, నన్నే కాదు వాళ్ళ నాయకులను అడగచ్చు. చాలా క్లారిటీగా అవి ఏ పద్ధతిలో టెండర్లు జరిగినాయి, ఏ విధంగా ఆయన లబ్ధి పొందారు ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఎనీబడి మీరు ఎవరిని టీడీపీ నాయకుడిని పర్సనల్గా అడిగితే ఓపెన్గా వాళ్ళ నాయకుడి గురించి వాళ్ళు తప్పు చెప్పలేరు. కానీ దానిలో అయితే ఆయన లంచం తీసుకోమంటే వాస్తవం.
పోనీ ఆయన తీసుకోలేదని చెప్పారనుకోండి మీరు అడిగితే, అవును. నేను ఛాలెంజ్ చేస్తాను, ఎప్పుడు ఈ మాట అంటాను. ఆయన భగవంతుని నమ్ముతారు, ఎవరిని? లక్ష్మీనరసింహ స్వామిని. ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన భార్య పిల్లల్ని తీసుకెళ్ళి ప్రమాణం చేయమనండి, నేను తప్పు చేయలేదు, రూపాయి ఎక్కడ అవినీతి చేయలేదని. కాళ్ళు కడిగి నెత్తిమీద పోసుకుంటాను, నాకేం తప్పు లేదు. పెద్ద ఆయనే, ఎమ్మెల్యే గారు ఆయన, మాకు తప్పు చేయలేదంటే హ్యాట్స్ ఆఫ్. కాళ్ళు కడుగుతాను, దండం పెట్టి నెత్తిమీద నీళ్లు పోసుకొని నేను సిద్ధంగా ఉన్నాను, నేను రెడీ. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని తీసుకుని తప్పు చేయలేదు, రూపాయి తినలేదని నేను ప్రమాణం చేస్తాను. కానీ ఆయనే కాదు, ఆయనతో పాటు నాయకులు అంటున్నాను కదా, ఆ నాయకులందరూ మీకు నచ్చిన నాయకుల దగ్గరికి వెళ్ళండి. పివి సురేష్ ఇలా అన్నారు, మీ నాయకుడు తప్పు చేయలేదు, రూపాయి తినలేదని మీరు విశ్వసిస్తున్నారా, మీరు నమ్ముతారా, మీరన్నా ప్రమాణం చేయమని అంటున్నాడు. వాళ్ళన్నా నమ్ముంటే రమ్మనండి, నేను రెడీగా ఉన్నాను ఆ విషయంలో. ఇక్కడ ఎన్ని కోట్ల వరకు మింగిస్తుంటాను అది నాకు అయితే ఐడియా లేదు, తీసుకున్న మాట వాస్తవం. 38 కోట్లలో అంతెందుకు, సింధియా నుంచి గాజువాకు రోడ్డు వేశారు. ఈ రోడ్డు ఆయన టైంలోనే జరిగింది. నా ఫ్రెండే కాంట్రాక్ట్, పేరు చెప్పడం విత్త సంస్కారం కాదు. నేనున్నప్పుడే ఫోన్ వచ్చింది, లక్షలాది రూపాయలు ఈ రోడ్డు వర్క్లో కూడా తీసుకున్నారు. అక్కడ కోట్లు తీసుకుంటే ఇక్కడ లక్షలు తీసుకున్నారు. అంటే క్యారెక్టర్ అనేది ముఖ్యం. అసలు జీఎంసీ పనులు చేస్తున్నాయి, హెచ్పిసిఎల్ అనేది సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ఏంటంటే 2% ఆఫ్ ది ప్రాఫిట్ లోకల్లో ఖర్చు పెట్టాలి. మా పారిశ్రామిక ప్రాంతంలో దౌర్భాగ్యం అంటే చెప్పనండి, ఇక్కడ ఫండ్స్ తీసుకెళ్ళిపోయి హెచ్పిసిఎల్ని కానీ గవర్నమెంట్ పొల్యూషన్ ఎవరు పిలుస్తారండి? SO2 సల్ఫర్ డైఆక్సైడ్ కానీ NH3 అమ్మోనియా, ఈ 2 విషవాయువులు, అవి పీల్చేది మేము. ఈ డబ్బులు తీసుకెళ్ళి గోపాల మోటార్లో పెట్టుకుంటారు. మా పారిశ్రామిక ప్రాంత ప్రజలకు ఆయన చేసిన సున్నా అండి, ఏం చేయరు. ఎంతసేపు ఓట్లు ఎలా వేయించుకోవాలి, ఈ మంచి రాజకీయం తెలుసు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి. రాజకీయ ఫ్యామిలీ, దాన్ని ఎప్పుడు మనం తప్పు పట్టకూడదు. మంచి రాజకీయవేత్త. నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే అడుగుతున్నా. వాళ్ళ భార్య గారు తిరుగుతున్నారు, వాళ్ళ అమ్మగారు తిరుగుతున్నారు, వాళ్ళ కొడుకు కూతురు కూడా తిరగచ్చు, తప్పే ఉందండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తిరగాలి కూడా, అది డ్యూటీ. కానీ వాళ్ళని అడుగుతుంది ఒకటే, మరి మీరందరూ మిమ్మల్ని, మీ నాన్నగారిని, మీ భర్తని, మీ అబ్బాయిని, మీ మామగారిని గెలిపించినప్పుడు వాళ్ళ వియ్యంకుడు కూడా తిరుగుతున్నారు, సంతోషం, తిరగాలి. అప్పుడేమైపోయారు ప్రజలు కోవిడ్ టైంలో? మీరందరూ అప్పుడు ఎందుకు రాలేదు? ఇప్పుడు ఇంటికి వెళ్ళి మనం బంధువులు, స్థానికుడు. అసలు స్థానికుడు అంటే అర్థం ఏంటి సార్? నా దృష్టిలో స్థానికుడు ఎవరో తెలుసా? సేవకుడే స్థానికుడు, సేవకుడే నాయకుడు. రాజకీయం అంటే సేవ, అది మర్చిపోకూడదు అంటారు. ఆనంద్ గారి విషయంలో మేము 100% నమ్ముతున్నాం, సేవ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి మనం చూస్తున్నాం. ఏ జిల్లాకి వెళ్ళండి మీరు చుట్టుపక్కల, అనకాపల్లి, యలమంచిలి, చోడవరం, మాడుగుల, ఎక్కడ అడిగినా అన్ని నియోజకవర్గాలు ఆయన ప్రభావం ఉంటుంది. ప్రభావం కాదు సార్, వాళ్ళ ఫ్యామిలీకి ఒక బ్రాండ్ ఉంటుంది. ఎన్ని బ్రిడ్జిలు కట్టారు, ఎన్ని శ్మశాన వాటికలు చేయించారు, ఎన్ని రోడ్లు చేయించారు, ఎన్ని కళ్యాణ మండపాలు కట్టారు. 1, 2 కాదు. ఆయన వచ్చిన తర్వాత మా నియోజకవర్గంలో అసలు ఎన్ని డెవలప్మెంట్ వర్కులు తెచ్చారంటే చాలా గర్వపడుతున్నాం మేము. అన్న చివరిగా మనం ఒక కీలకమైన అంశం చర్చించుకోవాలంటే, ఇప్పుడు వైరల్ అవుతోంది భువనేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒక దళిత నాయకుడిని, లేదంటే దళిత సమాజానికి సంబంధించిన వ్యక్తిని చాలా పరుష పదజాలంతో అంటే తిడుతున్న ఆడియో అనేది ఒకటి లీక్ అయింది. చాలా అది వింటూనే చాలా బాధ అనిపిస్తుంది, దారుణం అనిపిస్తుంది. అది మీ దృష్టి కూడా వచ్చిందా? వచ్చింది సార్, నేను చాలా బాధపడ్డాను. మహానుభావుడు ఎన్టీ రామారావు కుమార్తె, అవును, అది మర్చిపోయి ఇప్పుడు పెద్ద కుటుంబాల్లో పుట్టాము, చెత్తబుట్టలో పుట్టారు అన్నాం. ఆవిడ పుట్టింది, దానిలో అనుమానం లేదు. ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న మహానుభావుడు. అదేవిధంగా టికెట్లు ఇచ్చి బీసీలకి ఉన్నతగా ఆయన పాటుపడ్డారు. ఆయన మనం ఎప్పుడు కూడా ఆయన అయితే నేను ఎప్పుడు విమర్శించున్నా, కంట్రోల్ ప్రాణం ఉండగా. రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా మన ఆంధ్రప్రదేశ్కి ఒక ఐకాన్స్, మనం ఎప్పుడు కూడా వాళ్ళని విమర్శించకూడదు. ఆయన్ని వెన్నుపోటు పొడిచి వచ్చాడు ఈయనేమన్నాడు ఒకసారి, అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పెద్దలు, మా తండ్రి వయసు ఉంటుంది, ఆయన ఏమన్నారు, ఎస్సీలు ఎవరన్నా పుడతారా అని అడిగాడు. పుట్టాలనుకుంటారా అని అనొచ్చా? ఏ కులం అయితే ఏంటండి, ఎవరిని కోసినా ఒకటే బ్లడ్. అసలు అది మర్చిపోయి ఈవిడేం మాట్లాడుతుంది, చెత్తపట్లో పుట్టారు, బాస్టార్డ్స్, లేకపోతే ఫకింగ్ హ్యాస్ హోల్స్ అని, బాస్టార్డ్స్ అని. అసలు ఈ విధమైన పదాలు ఒక మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు భార్య కింద మాట్లాడుతుంటే, అంటే ఆవిడ కూడా ప్రజల్లో తిరుగుతున్నారు కదా. అసలు ఆడవాళ్లే, మగవాళ్ళు కూడా, ఆడవాళ్ళు పక్కన పెట్టండి, మాకే అసలు ఆ పదజాలం వింటే ఆవిడ ఇలా మాట్లాడారా అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించాలి. ఎంత పెద్ద కుటుంబంలో పుట్టినా మనందరం మనుషులం సార్. ఇప్పుడు బ్లడ్కి గ్రూపులు, నేను బ్లడ్ డొనేషన్ చేస్తుంటాను జనరల్గా.
నేను 2 కార్యక్రమాలు ఎక్కువ చేస్తానండి. నేను వచ్చిందే సర్వీస్ చేయడానికి, అవునవును. రాజకీయాల్లోకి వచ్చింది సర్వీస్ చేయడానికి. అవును, మీరు సమాజ సేవ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. నేను సేవ చేయడం కోసం రాజకీయాలకు వచ్చాను తప్ప రాజకీయం కోసం సేవ చేయలే ఏ రోజు కూడా. మీరు చెక్ చేసుకోవచ్చు, ఒక 10,000 మందికి పైగా నేను బ్లడ్ ఇచ్చాను. ప్రతి బ్లడ్ క్యాంప్లో నేనే ఫస్ట్ స్టార్ట్ చేస్తాను. నా భార్య, నా అన్న అందరూ ఇస్తారు, నా ఫ్రెండ్ అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఇంత మంచి పేరు వచ్చింది ట్రస్ట్కి. నేను ఏ రోజు ట్రస్ట్లో కూడా మదర్ తెరిసా, అబ్దుల్ కలాం, అంబేద్కర్ గారి ఫోటోలు పెట్టే చేస్తాను, నాన్ పొలిటికల్. ఇక్కడ నేను అడుగుతుంది ఒకటే, అసలు ఆ విధమైన పదజాలం ఎందుకు వచ్చింది, అంత ప్రెస్టేషన్ ఎందుకు? మనం అందరూ మనుషులు అండి. అవును.